Hello everyone, welcome to Telugu Programmers. Presenting Programming in Telugu by Nandu Jorike. జావాలో కోడ్ రాసి .java ఎక్స్టెన్షన్తో ఆ కోడ్ ఫైల్ని సేవ్ చేసి కంపైల్ చేసి ఆఫ్టర్ కంపైలేషన్ ప్రాసెస్ .class ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. దానినే మనం బైట్ కోడ్ ఫైల్ అని చెప్పేసి పిలుస్తాం. దెన్ JVM ఆ బైట్ కోడ్ని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇదంతా మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఈ JVMలో జరిగే ప్రాసెస్ కోసం ఇంకొంచెం క్లియర్గా అండ్ డెప్త్గా తెలుసుకుందాం. సో ముందు మనం JDK, JRE అండ్ JVM కోసం తెలుసుకుందాం. JDK కోసం తెలుసుకుందాం. JDK స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. JDK అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. ఈ JDK అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. ఇది హార్డ్వేర్ డివైస్ కాదు. ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే ఒక సాఫ్ట్వేరే JDK. నేమ్లోనే ఉంది. JDK అనేది జావా ప్రోగ్రామ్స్ని బిల్డ్ చేయడానికి, రన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ఒక ఫుల్ టూల్ బాక్స్ అన్నమాట. అయితే ఈ JDKలో మరికొన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు స్క్రీన్పై కనిపిస్తున్న ఈ పిక్చర్లో ఫస్ట్ అవుటర్ బాక్స్ ఏదైతే ఉందో అది JDK. ఆ JDKలో జావా కంపైలర్ ఉంటుంది అండ్ జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ కూడా ఉంటుంది. దాన్నే మనం JRE అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే సోర్స్ కోడ్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో JDKలో ఏమేమి ఉంటాయి? కంపైలర్, డీబగర్ అండ్ JRE. ఇప్పుడు ఈ JRE అంటే ఏంటో తెలుసుకుందాం. JRE స్టాండ్స్ ఫర్ జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఆ నేమ్లోనే ఉంది. జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి కావాల్సిన ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అనేది ఇక్కడ దొరుకుతుంది అని. ఇప్పుడు JREలో ఏమేమి ఉంటాయో చూద్దాం. స్క్రీన్పై కనిపిస్తున్న పిక్చర్లో చూస్తే JRE లోపల JVM ఉంటుంది అండ్ అదర్ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ ఎందుకు అంటే మన కోడ్లో మనం రాసిన కోడ్కి కావాల్సిన కొన్ని ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఈ లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి మన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్కి చాలా ఇంపార్టెంట్. సో మన బైట్ కోడ్కి ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని యాడ్ చేసి JVMకి అందజేస్తుంది. JDK అండ్ JRE అర్థమైంది కదా. ఇప్పుడు మనం JVM కోసం తెలుసుకుందాం. JVM అనేది కోర్ ఇంజన్ అన్నమాట. ఎందుకు కోర్ ఇంజన్ అంటే ఈ JVM వల్లనే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనే ఒక ఐడియా పాసిబుల్ అయింది కాబట్టి. బైట్ కోడ్ JVM వరకు వచ్చిన తర్వాత నుంచి ఇంటర్నల్గా లోపల ఏం ప్రాసెస్ జరుగుతుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. క్లాస్ లోడర్ అనే ఒక సబ్ సిస్టమ్ ఉంటుంది. ఆ క్లాస్ లోడర్ బైట్ కోడ్ని మెమరీలోకి లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? .class ఫైల్ని తీసుకొని JVMలోకి లోడ్ చేస్తుంది. స్టెప్ ఏంటి అంటే బైట్ కోడ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అనేది కోడ్ రన్ అవ్వకముందే జరుగుతుంది. ఈ బైట్ లోడర్ లోడ్ చేసిన బైట్ కోడ్ని బైట్ కోడ్ వెరిఫైయర్ చెక్ చేస్తుంది. ఫస్ట్ చేస్తుంది అంటే ఈ కోడ్లో ఏదైనా మలీషియస్ ఆర్ హార్మ్ఫుల్ కాంటెంట్ ఏదైనా ఉందేమో అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఫుల్ కోడ్ ఏది లేదు అన్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే రన్ టైమ్ డేటా ఏరియా సెటప్ అనేది జరుగుతుంది. డేటా ఏరియా సెటప్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని మేనేజ్ చేయడానికి JVM మెమరీ ఏరియాని ఆర్డర్లో సెటప్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మీకు కనిపిస్తున్న ఇమేజ్ని చూస్తూ వింటే మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మెమరీలో మెథడ్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది. ఈ మెథడ్ ఏరియా ఏంటి అంటే ప్రోగ్రాంలో ఉండే ఫంక్షన్స్ని అంటే మెథడ్స్ని అండ్ మెథడ్ వేరియబుల్స్ని ఈ మెథడ్ ఏరియాలో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ హీప్ ఏరియా ఉంటుంది. ఈ హీప్ ఏరియాలో ప్రోగ్రాంలో ఉండే అన్ని ఆబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఏరియా ఉంటుంది. ఈ స్టాక్ ఏరియాలో థ్రెడ్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్కమింగ్ టాపిక్ ఈ కాన్సెప్ట్ కోసం మాట్లాడతాము. అప్పుడు దీనికోసం ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది. ఆ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ థ్రెడ్కి ఈచ్ స్టాక్ని అలొకేట్ చేస్తుంది ఈ స్టాక్ ఏరియాలో. ప్రోగ్రామ్ కౌంటర్ PC రిజిస్టర్ ఏరియా ఉంటుంది. ఈ కరెంట్లీ ఏ ఇన్స్ట్రక్షన్ లేదా ఏ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నేటివ్ మెథడ్ స్టాక్ ఏరియా ఉంటుంది.
ఈ నేటివ్ కోడ్ విచ్ మీన్స్ నాన్ జావా కోడ్, అంటే వేరే లాంగ్వేజ్లో రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మొత్తం కూడా ఈ నేటివ్ మెథడ్ స్టాక్ ఏరియాలో ఉంటుంది. ఏరియా సెటప్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ దగ్గరికి వస్తుంది. ఈ ఇంజిన్ ఏదైతే ఉందో ఇదే జేవిఎంకి హార్ట్ లాంటిదనమాట. ఇది బైట్ కోడ్ని బైనరీ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ని బైనరీ కోడ్ కింద మారుస్తుంది అంటే ఇంటర్ప్రిటర్ ఆర్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్, ఈ రెండిట్లో ఏదైనా ఉపయోగించి బైట్ కోడ్ని బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అంటే ఇంటర్ప్రిటర్ కూడా కంపైలర్ లాగానే, కానీ కంపైలర్ ఏంటంటే ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే అన్ని లైన్స్ని సింగిల్ అటెంప్ట్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ అలా కాదు. ఇంటర్ప్రిటర్ ఏంటి అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. అండ్ ఏంటి ఎగ్జిక్యూట్ చేస్తుందని చెప్పుకున్నాం, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. దీన్నే షార్ట్కట్లో జిట్ కంపైలర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ జిట్ కంపైలర్ చేసే పని కూడా ఏంటి అంటే కోడ్ కింద కన్వర్ట్ చేయడమే. కాకపోతే ఇంటర్ప్రిటర్ కంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది కంపైలర్లో జరుగుతుంది, ఎందుకంటే అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి. మరి రెండు చేసే ఎగ్జిక్యూషనే కదా, మరి ఇంటర్ప్రిటర్ ఉండగా జిట్ కంపైలర్ని కూడా ఎందుకు యాడ్ చేశారు అని మనకి ఇప్పుడు ఒక డౌట్ రావాలి. బైట్ కోడ్ని బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. మరి ఈ జిట్ కంపైలర్ ఏంటి అంటే ఇంటర్ప్రిటర్ కంటే కొంచెం స్మార్ట్గా పనిచేస్తుంది. మెమరీ తెలుసు కదా, అంటే కొందరు క్యాచీ మెమరీ అంటారు కదా. ఈ మెమరీ ఏంటి, మనం ఫస్ట్ టైం అన్నప్పుడు యాక్చువల్గా రిసోర్స్ ఎక్కడుందో అక్కడి నుంచే తీసుకొస్తుంది. కానీ సెకండ్ టైం కూడా సేమ్ డేటా కావాలి అన్నప్పుడు, అంటే యూజ్డ్ డేటాయే కావాలి అన్నప్పుడు ఈ కేష్ మెమరీ నుంచి తీసుకొస్తుంది, ఎందుకంటే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ కోసం. సో అలానే ఫాస్ట్ అవుతున్నప్పుడు ఇంటర్ప్రిటరే ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఆ ఆల్రెడీ యూజ్ చేసిన కోడ్ని ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ కోసం ఈ జిట్ కంపైలర్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అంటే ఈ జిట్ ఇట్ కంపైల్స్ ఓన్లీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ కోడ్ అనమాట. ఎగ్జిక్యూషన్ కోసం ఈ జిట్ కంపైలర్ అనే దాన్ని కూడా సెట్ చేసి పెట్టారు జావాలో. ఇంకా మీకు కనిపిస్తున్న ఇమేజ్లో నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి, జావా నేటివ్ లైబ్రరీస్ అని చెప్పేసి ఉన్నాయి కదా. మనం కోడ్ ఏదైతే మనం ఇంక్లూడ్ చేస్తామో ఆ కోడ్కి సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి కంపైల్ టైంలో ఎగ్జిక్యూషన్ ఇంజన్కి ఇస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూషన్ ఇంజన్ బైట్ కోడ్ని బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేసిందో జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. సో ఆ జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అయ్యి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ సేమ్ రివర్స్లో జరిగి అవుట్పుట్ అనేది మనకి స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. జేడీకే, జేఆర్ఈ అండ్ జేవిఎం. ఈరోజు ఎపిసోడ్ మొత్తాన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మీ వెల్ విషర్స్ ఎవరైతే కోడింగ్ నేర్చుకోవడం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ subscribe and stay tuned for more. Thank you for watching.